మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు షార్ట్లో ఒక అద్భుతమైన కథ అందరం కలిసి విని తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేద్దాం. శివనేశన్ స్వామీజీ తన జీవితకాలాన్ని షిరిడీలోనే ఉండి సాయి సేవలోనే గడిపి సాయి సేవక్గా పేరు గడించారు. స్వామీజీకి షిరిడీ సాయి సంస్థానం వారు గురుస్థానకు ఎదురుగా ఉన్న భవనపు మెట్ల క్రింద బస ఏర్పాటు చేయగా అది సహించలేని శ్రీ దత్తసాయి వెంకటసాయి సమాజం కల్లూరు వారు స్వామీజీని కల్లూరు తీసుకుపోయి అన్ని వసతులతో కూడిన ఒక ఆశ్రమమును నిర్మించదలచి స్వామిని అడగగా ఆయన నాకు షిరిడీయే సర్వస్వము, నేను షిరిడీ వీడేది లేదు అని చెప్పగా వారు స్వామీజీ రాత్రులందు లెండి బాగులు ప్రదక్షిణలు చేయు సమయమున బలవంతంగా కారులో తీసుకుపోదలిచి కారును లెండీబాగ్ సమీపంలో పార్క్ చేసి స్వామీజీ రాక కోసం కాపలా కాయసాగారు. భక్తుల మనసులను సంపూర్ణంగా అవగతము చేసుకొని శక్తిగల స్వామీజీ ఆ రాత్రి ప్రదక్షిణలకే వెళ్ళిపోగా 10 గంటలకే గది తలుపులు వేసుకుని తెల్లవారుజాము వరకు బయటకు రాలేదు. తెల్లవారులు స్వామీజీ రాకకై ఎదురు చూసిన భక్తులు తెల్లవారుగానే స్వామీజీని కలవగా స్వామీజీ రాత్రల్లా నిద్రపోకుండా బాగానే కాపలా కాశారు, ఇక రూముకు పోయి నిద్రపోండి అన్నారు. స్వామీజీ సర్వజ్ఞతను తెలుసుకున్న ఆ భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. భక్తులు స్వామీజీలు ఇలాగే ఉంటారు. ఈ అద్భుతమైన కథ ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్కి ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ మరొక అద్భుతమైన షార్ట్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.